అందరూ 35 దావా చేసుకుంటారు, మనం చేసుకుని లేదా అని మరి చేసుడు చేద్దాం కానీ మా పైసలు ఏడుండి. నాకు కూడా పైసలు కానీ మొత్తానికి అయినా నా దగ్గర ఎక్కువ ఉన్నాయి కానీ మన సర్పంచ్ సభ గెలవనే గెలిచే మళ్ళీ సర్పంచ్ సభ సెట్ చేద్దాం. నిజమే అన్న, మంచి గుర్తు చేసినావు. మనం కూడా మస్తు తెలిపి చేసినావు. అప్పుడు ఈ మాత్రం ఇయ్యడా మనకు? నాకు ఇస్తాడా అని నాకైతే ఒకటి అక్కురాలని నేనైతే ఒకటి వేయాలి. ఏ ఉన్నది ఒక గ్లాస్ వస్తాం మా ఇంటికి వెళ్ళి పారు మరి లేట్ అవుతాను. మళ్ళీ పోయి పోదాంపా. మరి ఆయన పోటాకు నీ పోటాకు లేదు. సర్పంచ్ సభ వెళ్తాను మళ్ళీ సర్పంచ్ సాబ్ మల్లిగాడి కాటన్ పట్టుకపోయి, ఎల్లిగాడి కాటన్ పట్టుకపోయి, సంజీగాడి కాటన్ పట్టుకపోయి, ముగ్గురు 3 కాటన్ పట్టుకపోయి. ఇంత ఖర్చు వచ్చే ఎలక్షన్లకు సర్పంచ్ సాబ్ కొడుకం మళ్ళా చిన్నారి మళ్ళా చిన్నారి ఏం సర్పంచ్ సాబ్ అంత బాగానా? అంత బాగా గిటా చిరేంద్రే ఇంత పోతున్నా గెలిచిన కానీ తెరవ దూతలేవు కానీ ఎందుకురా చూడబడితే మళ్ళీ దూతలేమని పడితే ఏడ దూతానే కనీసం కూర్చోమని కుర్చీ కూడా ఎత్తలేవు నువ్వు నాకు. మొన్ననే వెళ్తే కారా, ఇంకా ఫండ్స్ రాలే. ఫండ్స్ వచ్చినాక కుర్చీలు తెప్పిస్తా అందుతాను. తెప్పెట్టు అని ఏందన్నా మూడు బొచ్చలు లెక్కలకు అయింది అవన్నీ. మొన్న ఎలక్షన్ కూడా పెట్టుబడి బాగా పెట్టినా కదా, పెట్టిన పెట్టుబడి ఎట్లా రావాలని లెక్కలు ఎత్తాను. ఏందన్నా గట్లా అంటాను, ఎట్లా రాబట్టాలంట? నువ్వు వాళ్ళు ఎక్కడ ఎత్తానో ఇక వాళ్ళ దగ్గర అంటే తీసుకుంటా కానీ మీ దగ్గర కూడా తీసుకుంటా అంటారు. సరే కానీ ఎట్లా వచ్చిరో చెప్పురా, ఏం పని? అందరి లెక్కలు చూస్తాను జర మమ్మల్ని కూడా మా లెక్కలు కూడా చూడలే. మీకేం లెక్కలు ఉన్నాయిరా? ఏ లెక్కలు అంటే 31st వచ్చింది కదా, ఇక మన పిల్లలు యూత్లు ఉన్నారు కదా, కొంచెం వాళ్ళు నడుచుకుంటామని వచ్చినాం. ఇంకా అర్థమల్లో కాటన్ కేసు స్టార్ట్ ఉన్నారుగా. మీకన్నా ఎక్కువ ఎలక్షన్లో నా కోసం ఎంతగానో కష్టపడ్డారు. ఈ 1000 రూపాయలతో ఏమైందా పోయి చేసుకోపోరా నా కోసం. నాకనైతే విలువరు మళ్ళీ. సరే అన్ని చేసుకున్నాక నన్ను విలువరు. మేము కూడా వస్తా, మీతో ఊకొని తినాలని ఉంటుంది కదా నాకు కూడా. సరే సరే ఓకే. అవన్నా ఇంతగానో బిచ్చు ఇది వరకు మీరు ఒక 5,000 ఇక్కడ అనుకుంటే డివైడ్ చేయొచ్చింది. అవురా ఇవరాగా మనకు రూపాయలు ఉన్నాయారా? ఆయనతో వేయండి ఇచ్చిండుపా. అవునా నిజం. ఏ మనకే చాలే కానీ ఇంక సర్పంచ్ పత్తా అంటాను ఎట్లా మరి ఆయనకు? అవును నిజమేరు. ఆయనకు మీరు గమనించరా మీరు అడొకటి ఏంటిదన్నా అక్కడ గూట్లో ఒకటి మంచి ఫోన్స్ ఉన్నాయి. అవునా నేను కూడా చూసిన, కానీ మీరు ఏమనుకుంటారో అని సపరేట్గా ఏమన్నా చెప్పలే. ఇంకా అదేరా మనకెడ తాలుతాయి, దాన్ని వేసుకొద్దాంపా. సరే కానీ మనోడు మంచిగా పొందుకు కూర్చున్నాడు ఇంట్లో, మరి ఎట్లా పట్టుకొస్తాయి? మామిడి బాగా పట్టుకొస్తాడుపా. పట్టుకొస్తావారా? పట్టుకొస్తా కానీ నాకు భయం అవుతుంది సర్పంచ్గా. ఏమున్నారా మందారా మన సర్పంచ్ ఆపదానే ఇంకా మనం చూసుకుందాం పో తర్వాత. అంతే అంట అంతే పో. నువ్వే కింద ఫస్ట్ నువ్వు ఏమనుకుంటున్నా మరి? ఫ్లాష్ మ్యాన్ ఫ్యాన్ ఇక్కడ. అవన్నా మరి దీన్ని ఎవరు పోతాయి? మాడు పోయాడా? నాకెడ వచ్చది అది నువ్వు పోయి మరి. నాకేడ పోయేది అన్న? మరి నాకు కూడా పోయిరాదు. ఓలోకి వచ్చు మరి ఎట్లా దీని పద్ధతి? అవునన్నా, మరి ముచ్చట ముందు తెలిసినా కూడా మనం లేకపోదు. మరి ఎవరో కోయిన్ పట్టుకొని గిడ మీటింగ్ పెట్టిరు. ఏం లేదన్న, పెద్ద సమస్య వచ్చి పడ్డది. ఏ సమస్యరా? ఇగో 31st టర్న్ మనిషి కింద పైసలు వేసుకుని కొన్ని వాడికి వచ్చినాం కదా, నువ్వు వస్తు లేరు. ఈ కోడి కోయరాదా? నీకు పోయొచ్చానన్న? నాకెందుకు కోయరా? కోయచ్చు. మరి కొత్తావు మరి పోద్దాం, దాన్నే ఉంది. తీసుకుపోవు మరి. మరి సరే మరి నేను పోయి కత్తిని మూట పట్టుకుని వస్తాను. పట్టుకున్నాడు కదా సేన్ కాడికి రాబో, మేము పోతాం వాడికి. ఏషియన్ కాడికి మన పరిచయం ఉన్నాయి కదా.
ఓకే అప్ప. అత్త ఫోన్ చేస్తా. అక్క పోరగాళ్ళు పుంజడ తెచ్చిరో కానీ మంచిగా ఉన్నది, లేచుడే కావాలి. అవును మరి అన్ని చెట్టడానికి గంజ ఎట్లా మరి? గంజు మన సర్పంచ్ సాబ్ నీవందంప ఇస్తాడా మరి? మనం వెళ్ళాక ఏడా పెరాపో. చలో పోదాం పరి. ఇంకా అప్పచ్చిన బాగుండదు, ఫోన్ చేయముందే వచ్చిండు. ఏమైంది అన్ని రెడీ అయినారా? ఏమావిడే వీడు ఒకడు వన్నాడు, ఒకరిని ప్రేమించుకుంటాడు, కట్లటే పోతాను కూరటే పోతాను. ఈ కడుపులో అంబలు పోతే అయినా కావచ్చా? నేను అత్తి గారా ఆకలి కాబట్టి గారు ఇప్పుడు ఏమైంది తినాలరా నేను? మాకు కూడా ఆకలి అవుతుంది, కూర అంటోళ్ళు లేరు, ఆయన కని రాదు, ఇక ఈయనకని రాదట, నాకు కూడా రాదు. వాడు పని చేస్తాను వండ సార్ నీకు. ఈ సర్పంచ్ ఆడతారా? ఈ సర్పంచ్ ఆడతారా? అలా కన్నారా అట్నా అలా చిరుగా ఇవరకు ఉండి షాన్ ఇప్పుడే అరేంజ్ తీసుకురమ్మని షాన్ నచ్చింది అన్వంట చేయను. ఈ మాట ఉన్నా మంచిగా ఉంది. సర్పంచ్ తోడు కూర వండించుకుంటారా ఎవడైనా? మనం రావాలి, తినాలి, పీకాలి, అంతే గట్టు ఉండాలి. కానీ కూర వండిస్తారా ఎవడైనా నాతోటి? గట్ల అంటే మనం ఉంటే ఎవరు తిని చెప్పు. షాన్ మరి నువ్వు కూర వండుతావా? నేను ఏడాడుతారా? మన దొంగ ప్రేమికుడు లేడా? ఓరు దొంగ ప్రేమికుడా, ఈ కూర అండేవుదా? నాకే అండ వస్తుంది, నా ప్రేమించుకున్న టైం చాలుతుంది నాకు. తింటారు కానీ అండడానికి అయితే ఎవడు వస్తలేడు ఇలా. నేనే పోయి అంటది ఇక. గత గొప్పనికి ఎందుకు వస్తున్నావు సార్? ఇక నీకు 2 ముక్కలు ఎక్కువ పిత్తుంది. అయ్యో ఇక మీరు ఎత్తారు, నేను తింటే ఇక. ఓ అరవింద్, ఇప్పుడే వాడినావురా? ఈ కట్టెలు అయిపోయినా, కట్టెలు లేపో. వీళ్ళకి ఎప్పుడు నా వినే కాదు, ఇప్పుడే వచ్చిన ఇట్లా పడుకున్నా నువ్వు విలువ పడుతుంది. సరే తెస్తా ఇక. ఇగో పెట్టుకో. ఎవరో విసురుతాను? విసిరపోతే ఏం చేయాలి మరి? కొంచెం పండుకున్నావు అంటే పని చెప్తాను. మరి చేయవా? పెడతా తింటా ఇంత. తింటా కానీ ఇడు మళ్ళా వాడినాడు. అరే అరవిందో లే. ఎవ్వరు రాకుండా మళ్ళీ ఏంటిది? ఏం లేదు, పాండు పాండు మంచిగా పాండు. సరే ఏమన్నా నాకు ముక్క వేయడం గట్లా చూస్తాను, తినపోయినావు. ఇప్పుడు ఈ ముక్కను చూస్తే నాకు కోడే గుర్తొస్తుందిరా.
నా పచ్చకాకి ఎక్కడ ఉన్నదో ఏమోరా. పచ్చి కాక అది ఎక్కడి కాకే? కోడిరా, కోడి. కూడా ఏదిరా గుస పెడతారు. ఈ కోడి ఇట్లా నాదేనేది, ఏ మాట కా మాట చెప్పుకోవాలని. ఈ కోడి పెంచినోడే కూడా కానీ మంచిగా జీడిపప్పు పెట్టి పెంచినట్టున్నారా. కన్ను ఉన్నాయి ఇది. నీ కూడా ఎక్కడ? నీ కూడా వాటికి వస్తాం మేము. అది దొంగ చూసిన కొట్టించుకొచ్చినాం కూడా. అది కొట్టింది నేను అవరా బాబీ, కొట్టింది నేను కదా. ఇక్కడ కొట్టినాటాను. కొట్టింది నువ్వు నాగని చెప్పు. నాకు అంటారు నువ్వు చేసినట్టున్నారు. అయినా నాకెందుకు, నేను తింటా. సరే తినంగా ముచ్చట్లు. తిన్నాక ముచ్చట్లు పెట్టుకున్నాం కానీ తిన్నాక తుర్చి కూడా ఉండకుండా ఎందుకురా. తినురా, ఏం చేస్తామా, తినురు. రెండు ముక్కలేరా చల్ ఎక్కడిరా నీకు? నువ్వు కోసినందుకు ఇంత ఎక్కువ ఇదే ఎక్కువ అదే. గట్లా అంటాను అంతే ఉంటా తెలుసు. నేను వెళ్ళిపోతా పో. నీకేమన్నా మాన ఉందా రా? ఇంకా 2 ముక్కలు ఎత్తే ఏమైతే అందరూ భుజ పెరుగుతుందా 2 ముక్కలకే? కుక్క అరే కుక్క, నువ్వు కుక్క తిను. 2 కాకుండా 4 వేసుకో తిను. సర్పంచ్ చెప్తానని కూర్చున్నా, లేకపోతే పోయేటోనే. 2 ముక్కలే. అరే ఇల్లు పెట్టుకొని మా కోడి ముచ్చట బయట వేసేటట్టున్నారు. పెట్ట కష్టట్టున్నాయి. మనం మీకు పంపిస్తాం అప్పుడే. ఫ్రెష్ పండి నేను కూడా వస్తాను. నాగే గాలతో ఎదురా వాళ్ళు పోతే పోని కానీ నువ్వైతే తిను. కడుపు నిండా తిన్నాకనే పోదాం మనం. నేను ఆవుతా, నువ్వు తినేరాక. సరేనే తింటే నువ్వు చెప్పినవనే కూర్చున్నా, లేకపోతే పోయేటోనే. తింటా అన్నేమో కానీ ముక్క మాత్రం మంచి కండతో ఉన్నది. అవునరా, దోచురా కొట్టుకొచ్చిరట. ఏడ కొట్టుకొచ్చిరో కానీ మంచిగా కొట్టుకొచ్చిర్రు. అలా వాళ్ళేడే కొట్టించుకొచ్చిరే. నేనే కత్తును మొట్టు తెచ్చి నేనే కొట్టినా. నీకేదో అబద్ధం చెప్పిరాలు, నీకు కూడా ఏవో చాలా పట్టుకొచ్చింది. చేయాలి మనోళ్ళు రా. వాళ్ళు అట్లా వేయరు. అట్లా చేసేటోళ్ళు అయితే దగ్గర కత్తురా రాపోతురు. ఏమోనే, నాకైతే అనుమానం కొడుతుంది. వాళ్ళు తెచ్చింది అయితే ఎర్రపుంజే. ఎర్రపుంజ? ఎర్రపుంజ అయితే నాదే మరి. నాది ఇట్లా పట్టుకొచ్చిరేంది? నేను అప్పంచలు చెప్పేది అదే కానీ అది నీ కోడే, వాళ్ళు పట్టుకొచ్చిర్రు. సరే బిడ్డ, వాళ్ళకి ఇంత పని చేసి రారా. నాకు కూడా అని తెలియదురా నాకు. వాళ్ళు ఏర్రా ఎటు వేరు? రే సంజు, అవును నాకు అది వేరు గారు, అక్కడ వేరు గారా. సరే దొరకరా మీరు? ఇక అత్తనప్ప ఊళ్ళేకి అత్తపయ్య. చూసినావా అన్న, వాళ్ళు పోయినా వేయరు. అవునరా, వాళ్ళు ఈ అరక గుసగుసలు పెడితే ఏమనుకున్నా వాళ్ళే తీసినట్టున్నారు. అందుకే తప్పించుకొని వేయరు. అన్న మా డాడీ ఫోన్ చేస్తాడు, పోయి నార్వాడికి పోయి నీళ్ళు పెట్టాలి. నేను పోతాను. అన్న అన్న ఆగే, నాన్న మరికి నీళ్ళు పెట్టుకుని ఇవ్వలేగా ఇంకా గంజుగుడి ఇడే ఉన్నది. ఇప్పుడు ఈ గంజవాడి కడగాలరా అంటే నేనే ఇక కడుగుడు. ఇక తప్పేటట్లేదు. ఇంటికైనాక మా అమ్మ వేసుకుంటుంది. ఎంత సర్పంచ్ అయినా గంజు తోవాల్సి వస్తుంది కదా. సర్పంచ్ అయినా గౌరవం కూడా లేదురా నాకు. నా దగ్గరికి వచ్చిర్రు, నన్నే పైసలు అడిగిర్రు, నా గంజే తెచ్చిర్రు, నాకునే పట్టుకొచ్చిర్రు, నాతోటే గంజులు ఇచ్చారు. ఏం సర్పంచో ఏం 31st